అందరికీ నమస్తే అండి. సో ఈ గీతం యూనివర్సిటీకి అంటే విశాఖ ఎంపీ శ్రీభరత్ గారికి చెందిన గీతం యూనివర్సిటీకి 54.79 ఎకరాల భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. సో జీవీఎంసీలో స్పెషల్గా దాని మీద ఒక తీర్మానం చేసి మరీ అజెండాగా పెట్టి తీర్మానం చేసి మరీ ఆమోదించి జీవీఎంసీ క్రమబద్ధీకరించారు అంటే వాళ్ళకి ఇచ్చేసారు, రాసి ఇచ్చేసినట్టే 54.79 ఎకరాలు. దీని విలువ 5,000 కోట్లు అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ అంత అయితే ఉండదండి, 5,000 కోట్లు అయితే ఉండదు. కానీ అరౌండ్ ఒక 800 నుంచి 1,000 కోట్ల వరకు ఉంటుంది అనేది అక్కడ నుంచి వస్తున్న టాక్. 800 నుంచి 1,000 కోట్ల వరకు ఉండొచ్చు, అంటే ఎకరం ఒక 20 కోట్ల వరకు ఉంటుంది అనేది లోకల్ వాళ్ళ టాక్ అన్నమాట. అయితే దీని మీద జరుగుతున్న గొడవలో ఎవరికి మైనస్ ఎవరికి ప్లస్ అనేది మనం ఈ విషయంలో మాట్లాడితే, ఇది ఇప్పటి గొడవ కాదు. మీకు గుర్తుందో లేదో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో ఒకసారి గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంది అని చెప్పి జేసీబీ బుల్డోజర్ తీసుకెళ్ళి ఆ ప్రహరీని కూల్చేశారు, గుర్తుంది కదా. సో దీనికి దారితీసిన పరిస్థితులు ఏమిటంటే, నిజానికి 1980లో ఈ గీతం కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పడింది. ఆ తర్వాత దాన్ని అప్డేట్ చేస్తూ దీన్ని ఒక ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చుకున్నారు. సో యూనివర్సిటీగా మార్చిన తర్వాతే యూనివర్సిటీలకు ప్రభుత్వాలు భూములు ఇస్తాయి, తక్కువ రేటుకి ప్రోత్సాహకాలుగా భూములు ఇస్తాయి. దానిలో భాగంగా గీతం యూనివర్సిటీకి గతంలో 2004-05 ఆ టైంలో, అంటే 2010కి ముందే సమ్ ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ 33 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఆల్రెడీ ఇదివరకే ఇదే గీతం యూనివర్సిటీకి ప్రభుత్వం 33 ఎకరాలు ఇచ్చింది. సో మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ చుట్టుపక్కల కొండ భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు, కాలవ భూములు ఎక్కువగా ఉండడంతో అన్నీ ఖాళీ భూములే. అన్నీ ఖాళీ భూములు, కొండ పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు, అసలు ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇది ఎదురుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు కదా, ఓ పెద్ద 450 కోట్లతో ప్యాలెస్. ఆ ప్యాలెస్ ఎదురుగానే గీతం యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఆ ఎదురుగా గేట్ పక్కన ఉన్న ప్రహరీనే వీళ్ళు కూల్చేశారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలో ఉంది అని. సో అంటే నేను ఇక్కడ చెప్పేది, ఈ గీతం యూనివర్సిటీ గతంలోనే ఒక 10-15 ఏళ్లకు ముందే చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నమాట వాస్తవం. వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ రకరకాల కట్టడాలు కట్టారు, కొంత అనుభవిస్తున్నారు, కొంత వాళ్ళ పరిధిలో ఉంది, అలా ఉంది. సో దాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తించి వీళ్ళకి ఆల్రెడీ 33 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది, అయినా సరే వీళ్ళు చుట్టుపక్కల 54 ఎకరాలు ఆక్రమించేశారు, ఆక్రమించి అనుభవిస్తున్నారు, సో ప్రహరీ కట్టేశారు అని చెప్పి అప్పుడే ఆక్రమణను నిర్ధారించి ప్రహరీని కూల్చేశారు. ప్రహరీని కూల్చేయడంతో వాళ్ళు అప్పటి నుంచి అక్కడ అలాగే ఉంచారు ప్రహరీ. ఆ కూల్చేసిన గోడలు, ఆ మొక్కలు, రాళ్ళు కూడా తీలా, దాని మీద గ్రీన్ మ్యాట్ పెట్టేసి అలా ఉంచారు. సో ఏదైతే 54 ఎకరాలు ఆక్రమణలో ఉంది అని చెప్పి వైసీపీ ప్రభుత్వం తేల్చిందో, ఆ 54 ఎకరాలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమబద్ధీకరించేశారు. జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం ఒక అజెండాగా పెట్టి, ఒక పాయింట్గా పెట్టి తీర్మానం ఆమోదించేశారు. ఇలా ఆమోదించడం వ్యతిరేకతకు కారణమైంది. చర్చ జరగలేదు, ఏకపక్షంగా అంతా ఆలే కదా ఆమోదించారు. జస్ట్ ఒక్క నెల రోజులు ఆగుంటే ఈ 18వ తేదీ నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన వస్తుంది. గోప్యంగా కలెక్టర్ గారి చేత ఒక జీవో ఇప్పించుకునో, ఒక ఆర్డర్ పాస్ చేసుకునో గోప్యంగా చేసుకోవాల్సింది. అంత రచ్చ అయ్యేది కాదు, రాజకీయంగా అంత గొడవ అయ్యేది కాదు. ఎందుకో మరి పట్టుదలకు పోయి గొడవ అయితే అవని మేము చూసుకుంటాంలే అన్నట్టు కౌన్సిల్ సమావేశంలో బలవంతంగా పెట్టి ఆమోదించడంతో గత నెల రోజుల నుంచి కూడా ఇదో పెద్ద గొడవగా మారింది. సో లోకల్ టాక్ ఎలా ఉంది, ఆల్రెడీ ఆయనకు గవర్నమెంట్ భూమి ఇచ్చింది, ఇంకా 54 ఎకరాలు ఎందుకు ఈయనకు కావాలి? సో నిజంగా ప్రభుత్వ భూమి ఆయనకి ఇచ్చేస్తున్నారు. సో సొంత పార్టీ ఎంపీ, అందులోకి ఆ కుటుంబానికి బంధువు కాబట్టే ఇచ్చారు. అదే బయట వాళ్ళు అయితే ఇంత విలువైన భూమిని ఆక్రమించుకుంటే ఇస్తారా, వదులుతారా అని. పైగా ఈ విశాఖ రూరల్ పరిధిలో ఒక తహసీల్దార్ రిపోర్ట్ ఏమిచ్చారంటే ప్రభుత్వానికి, ఈ 54 ఎకరాలు క్రమబద్ధీకరించాలంటే 110 కోట్లు ప్రభుత్వానికి చెల్లించమని గతంలో ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. 110 కోట్లు కూడా చెల్లించాల, డబ్బులు కూడా కట్టలా ప్రభుత్వానికి, అప్పనంగా తీసుకున్నారన్నమాట. సో ఇప్పుడు లోకల్లో పొలిటికల్గా ఇది కూటమికి మైనస్ అయింది. సొంత పార్టీ ఎంపీకి చెందిన యూనివర్సిటీకి 54 ఎకరాలు ఇచ్చేశారు, రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చేశారు. సో అలా ఇంకెవరైనా అడిగితే ఇస్తారా? ఎందుకు? మళ్ళీ అవన్నీ విలువైన భూములే, అదంతా కూడా డెవలప్ అయిన ప్రాంతమే.
అదంతా కూడా ఋషికొండ, ఎండాడ ఆ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములు అంతా 54 ఎకరాలు ఒకే చోట ఉండదు, చుట్టుపక్కల ఉంటుందన్నమాట. సో అదంతా వాళ్ళకి ఇచ్చేయడం వెనక ఇది ఒక పెద్ద అవినీతిగానే చూస్తున్నారు. అందులోకి సొంత వ్యవహారాలు కాబట్టి, సొంత పార్టీ, సొంత మనిషి, కుటుంబ సభ్యుడు, బంధువు కాబట్టి అతనికి ఇంత ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది కాబట్టి అక్కడ జనంలో కొంత టాక్ అయితే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంది. పైగా 5,000 కోట్లు 5,000 కోట్లు అని వైసీపీ చేస్తున్న ప్రచారం కూడా జనంలోకి వెళ్తోంది. నిజానికి అది 5,000 కోట్లు కాదు, 800 నుంచి 1000 కోట్లు ఉంటుంది ఆ ప్రాంతంలో. ఏది వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు 5,000 కోట్లు అంటే ఎంత, ఎకరం 100 కోట్లు ఉండాలి కదా. కానీ అక్కడ 100 కోట్లు లేదు, ఎకరం ఒక 20 కోట్ల వరకు ఉంది. ఒక 16 నుంచి 20 కోట్ల వరకు వాల్యూ చేస్తుంది ఆ ప్రాంతంలో వీళ్ళు ఏది ఆక్రమించుకున్న ఈ ల్యాండ్కి సంబంధించి. సో అదైనా సరే మైనస్సే కదా, అదైనా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా. అంత బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వైసీపీ వాళ్ళు దీని ఆక్రమణ అని తేల్చారు, ప్రహరీ గోడను కూల్చారు, మా ప్రభుత్వం వచ్చాక మేము దీన్ని క్రమబద్ధీకరించుకుంటాం, మా ప్రభుత్వం మా బలం అని చెప్పడమేగా, అంటే ప్రెస్టేజ్కి పోవడమేగా. సో దీన్ని జనం అయితే యాక్సెప్ట్ చేయట్లా. లోకల్లో పబ్లిక్ పల్స్లో పబ్లిక్ ఫీడ్బ్యాక్ మాత్రం అంత పాజిటివ్గా అయితే లేదు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూశారు కదా. ఇంకొక నిమిషం చిన్న ప్రమోషన్ అనమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా laddupallem.com. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటేనండి, మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఒక సాధారణ గృహిణులు కొంతమంది కలిపి మంచి ట్రైనింగ్ తీసుకొని ఒక కొత్త ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఆ ఫుడ్కి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. కొంటున్న వాళ్ళలో 95% అబోవ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు, బాగుంది అంటున్నారు అనమాట. దానికి కారణం ఏంటంటే వీళ్ళు చేస్తున్నది మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ లడ్డూలు, అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, దాంతో లడ్డూలు ఉంటాయి. ఆ లడ్డూల్లో పంచదార వాడరు, బెల్లం పొడి అండ్ డేట్స్ పౌడర్ వాడతారు, ప్యూర్ ఘీ వాడతారు. వీళ్ళు సొంతంగా తయారు చేసిన ఘీ అన్నమాట. అంటే ఏది బయట నెయ్యి కొనకుండా వెన్నని ద్వారా వచ్చేది, వీళ్ళు సొంతంగా తయారు చేసేది. అండ్ దాంతోపాటు వీళ్ళు సీడ్స్తో, అంటే గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొత్తురు గింజలు, మఖానా, రకరకాల సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్తో ఈ లడ్డూలతో సహా వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్, అంటే ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, డేట్స్ పౌడర్ అని పాలల్లో వేసుకొని తాగొచ్చు చిన్నపిల్లలు. బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా కంటే ఇటువంటి పౌడర్స్ పిల్లలకు మంచిది. వాటితో పాటు పెద్దవాళ్ళ కోసం రకరకాల పొళ్ళు, ఉసిరి పొడి, కుకుంబర్ పౌడర్ అండ్ మునగాకు పొడి, జామాకు పొడి లాంటి పౌడర్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు తీసుకోవచ్చు. సో మీకు ఏం కావాలన్నా 9997839994 నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు, లేదా laddupallem.com సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.